నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. మనిషి శ్రమించాలి అంటే శరీరం కొంత శక్తిని ఇస్తేనే అది సాధ్యమవుతుంది. మరి మనిషిలోని అంతర్భాగాలు శ్రమించాలన్నా, వాటి కర్తవ్యాన్ని నిర్వహించాలన్నా ఎటువంటి శక్తి వాటికి వస్తుంది, ఎక్కడి నుండి ఆ శక్తి వస్తుంది అన్నది ఒక ప్రశ్న అయితే, దానికి సమాధానం చెప్పేది ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మనిషిలోని అంతర్లీనంగా ఉన్న శక్తి ప్రబలమవుతుంది అంటారు ధ్యాన గురువులు. అదొక్కటేనా? మరి ధ్యానం వల్ల ఇంకా ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి? మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ధ్యాన ప్రక్రియకు ఏంటి సంబంధం? ఇలాంటి విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎంత తెలుసుకున్నా కూడా సందేహంగానే ఉంటుంది. మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అందుకోసమే ఈరోజు మన స్టూడియోకి ధ్యాన సాధకుడు అయినటువంటి రమేష్ గారిని ఆహ్వానించాం. వీరు మరి కర్నూలు ఆల్ ఇండియా రేడియో రిటైర్డ్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్గా, ఇంజనీర్ అసిస్టెంట్గా వర్క్ చేశారు. మరి ఇప్పుడు ధ్యాన సాధకుడిగా ఎంతో మందికి ఈ ధ్యానంలో తగినన్ని మెలకువలను, సూచనలను సూచిస్తూ ఉంటారు. మరి వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి రమేష్. నమస్తే అమ్మ. సో మరి ధ్యాన సాధకుడిగా మీరు ఫోన్ ద్వారానే ఎంతో మందికి ధ్యానం గురించి తగినన్ని సూచనలు, మెలకువలు ఇస్తూ ఉంటారు. మరి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని మిమ్మల్ని స్టూడియోకి ఆహ్వానించాం. ముఖ్యంగా ధ్యానం గురించి వస్తే, మనిషిలోని బాహ్య శక్తి కంటే అంతర్గత శక్తి చాలా చాలా విలువైనది. మరికి దానికి ధ్యానం చేయడం వల్ల ఆ శక్తి వస్తుంది అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సాధ్యమా? మీరు అడిగిన ప్రశ్నకు ధ్యానం వలన అంతర్గతంగా శక్తిని పెంపొందించుకోవచ్చు అని అన్నారు. అది సాధ్యమేమ్మా. ఎందుకంటే మనము ధ్యానం చేసినా చేయకపోయినా మన శరీరంలో వ్యవస్థ నడుస్తుంది. అంటే మనం బాహ్యంగా తీసుకునేటటువంటి శక్తి సరిపోతుంది. కానీ మన అంతర్గతంగా ఉన్నటువంటి మనసు, లేదంటే మన కోరికలు, మన యొక్క ఆలోచనల ద్వారా బయట తీసుకున్నటువంటి శక్తిని మన శరీరము ఇముడ్చుకోవడం లేదు. సో అందువల్ల ఏమవుతుంది, బయట నుంచి వచ్చేటటువంటి శక్తి మన శరీరానికి సరిపోక మనకు నీరసము, నిస్సత్వ వచ్చి మనం ఆందోళనకు దిగిపోతాం. ఇంకా ఎక్కువ ఆందోళన దిగిపోతే మన శరీరంలో ఉండేటటువంటి శక్తి ఇంకా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది, అంటే ఎగ్జాస్ట్ అవుతుంది. అప్పుడు మనం శక్తి విహీనులుగా అవుతాం. దీనికి ఏం చెప్తామంటే, ధ్యానము ద్వారా మనము బయట నుంచి వచ్చే శక్తిని ఎక్కువగా తీసుకుంటాం. అంటే ఎంత వస్తుందో దాన్ని పూర్తిగా తీసుకొని ఎంత అవసరం ఉందో దాన్ని అంత అవసరంగా మనం వాడుకుంటాం మన అంతర్గత శక్తి ద్వారా. కాబట్టి ఈ బయట ఉండేదానికి మన లోపల ఉండేదానికి కలయిక ఉంది, కానీ ధ్యానం ద్వారా ఇంకా బాగా కలయిక వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం అంతర్గతంగా శక్తిని మనము అంటే పెంచుకోవచ్చు. మన అంతర్గత శక్తిని మన లోపల ఎలా సద్వినియోగం చేసుకోవాలనేది ధ్యానం. నాకు తెలిసినంత వరకు నేను ఈ ధ్యానంలోకి రావడానికి కూడా కొంచెం నాకు గురించి చెప్తాను. నాకు అనారోగ్యం ఉండింది బాగా. అంటే నాకు చర్మ వ్యాధి ఉండేది. ఏజ్ 13-9 సంవత్సరాల నుంచి ఉండేది. నాకు 39 సంవత్సరాలు వచ్చేంత వరకు చర్మ వ్యాధితో బాధపడుతూనే ఉన్నాను. అంటే మాత్రలు తీసుకోవడము, మెడిసిన్ తీసుకోవడం అంటూ రావడం పోవడం అంటూ జరుగుతూ ఉండింది. నాకు ఎవరు చెప్పారు, సార్ ధ్యానం చేసుకోండి, ఇట్లా ఆరోగ్యం బాగా అవుతుందంటే నేను మొదట్లో ఇది నమ్మలేదు. సరే ఏమో ఎందుకు లేని, కానీ వాళ్ళు ఇంకా కొంచెం చెప్పిన తర్వాత నేను కూర్చున్న తర్వాత వాళ్ళు చెప్పిన పద్ధతిలో ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాకు 10-15 రోజుల్లో నా చర్మ వ్యాధి మొత్తం వెళ్ళిపోయింది. అంటే అప్పుడు వ్యాధి వెళ్ళిపోయింది, నాకు మంచిగా అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ శరీరము, ఇక్కడంతా నాకు అక్కడ చర్మ వ్యాధి అంతా ఉండేది అనమాట. ఇప్పుడు ఏమీ లేదు, నాకు మంచిగా ఆరోగ్యంగా ఉంది. అది అప్పుడు ధ్యానం చేసేటప్పుడు నాకు కొన్ని అనుభవాలు అంతర్గతంగా నేను కొన్ని చూసుకోగలిగాను. అప్పుడు ఎలా జరిగింది అనేది అప్పటికైతే జరిగిన తర్వాత దీని మీద కొంచెము పరిశోధన చేసుకొని దీన్ని తెలుసుకున్నా. అంటే ముందు ప్రాక్టికల్ అయిపోయింది. నాకు ప్రాక్టికల్ అయిపోయిన తర్వాత
మళ్ళీ తీరి చదవడం జరిగిందనమాట. కాబట్టి అంతర్గతంగా మీరు అడిగిన దానికి అంతర్గతంగా శక్తిని పెంపొందించుకొని మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించాను కాబట్టి. దీనికి ఏం చెప్తారంటే మనము శ్వాస మీద ధ్యాస అని, శ్వాసను గమనించండి అని. ఎప్పుడైతే మనం ఏదైనా ఒక వస్తువును గమనించామంటే ఆ వస్తువు నుంచి మనం శక్తిని గ్రహిస్తున్నట్టు లెక్క. కాబట్టి ఒక రంగు కానీ ఒక రూపం కానీ మనం గ్రహిస్తున్నామంటే ఆ రంగులో ఉండేటటువంటి శక్తిని గ్రహించినప్పుడు మన లోపల ఆ రంగు కలిగినటువంటి శక్తికి ఆ లోపల ఉండే కణాలు శక్తివంతమై మనకు ఏ భాగానికి ఏది కావాలో ఆ భాగము ఆరోగ్యవంతంగా అవుతుందన్నమాట. అందుకే ఇది రంగులు అంటారు. సో ఆడవాళ్ళు కూడా రంగులు వేస్తారు. 7 వారాల నగలు అంటారు. ఒక్కొక్క వారానికి ఒక్కొక్క రంగు ఒక్కొక్క ప్రధానం ఉందన్నమాట. అలాగే మన లోపల ఉండే అవయవాలు కూడా ఆ రంగు ప్రభావం వల్ల శక్తిని స్వీకరిస్తాయి. మనకు సూర్యరశ్మి వస్తుంది, వెలుతురు ఎలా వస్తుంది? 7 రంగులు ఉంటాయి కానీ తెల్లగా వస్తుంది. వచ్చిన తర్వాత కణాన్ని తాకిన తర్వాత 7 రంగులుగా మనకు శరీరం లోపల విడిపోతుంది. విడిపోయి మనకు 7 రంగులకు లోపల 7 రంగులు ఏ ఏ అవయవానికి కావాలన్నా ఆ అవయవానికి శక్తిని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ కణము శక్తివంతం అవుతుంది. కణం శక్తివంతమైనప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది. ఇది మనకు బయట నుంచి వచ్చే శక్తి ద్వారా మనకి జరుగుతుంది. దీంట్లో మనకి ఏం చెప్తారంటే ప్రాణాయామము అని చెప్తారు. ప్రాణాయామం అనేది ఊపిరితిత్తులకు